శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. జయ గజాన మహారాజ్ కీ జయ. యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివానందలహరి 6 శ్లోకాలు చెప్పుకున్నాము. 7వది మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతి కథా ఆకర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. మనస్తే పాదాబ్జే నివసతు. పరమాత్మ, నా మనస్సు నీ పాదాల యందు ఉండుగాక. అది నేను చెప్పిన మాట వింటలేదు. పదే పదే అనేక విషయాల యందు ఆసక్తి కనపరుస్తూ విశ్వంలో విస్తరిస్తూనే పోతున్నది. దాన్ని పట్టి తీసుకొచ్చి నీ పాదాల యందు ఉంచడానికి నాకు సాధ్యం కావట్లేదు. పరమాత్మ, నా మనసు వింటలేదు, నాకు లొంగట్లేదు నా మనసే. కాబట్టి నాకు కాస్త సాయం చేయవయ్యా. నా మనస్సును నువ్వే పట్టి తీసుకొచ్చి నీ పాదాల యందు ఉంచవయ్యా అని విజ్ఞప్తి చేస్తున్నాడు. మనస్తే పాదాబ్జే నివసతు. పరమాత్మ పాదాలు ఎందే. గుడికైతే వచ్చాం, గంట కొట్టాం, కళ్ళు మూసుకున్నాం, దండం పెట్టుకున్నాం. కళ్ళు మూసుకోగానే ఇక వరుసగా మన కోరికలన్నీ బయటకు వస్తుంటాయి. ఏమేం కావాలో, మన అవసరాలు ఏంటో, మన ప్రయత్నానికి అసాధ్యమైనవన్నీ కూడా దేవుడి దగ్గరికి వచ్చి చెప్పుకుంటాం. అది బలహీనత. కళ్ళు మూసుకోగానే ఆ కోరికలన్నీ కట్టగట్టుకుని వచ్చేస్తుంటాయి. అందుకనే ఆలయానికి వచ్చినప్పుడు కళ్ళు మూసుకోకుండా, గంట కొట్టగానే చాలా మంది కళ్ళు మూతపడిపోతాయి. వెంటనే కళ్ళు మూస్తే నీ సంసారమే కనపడుతుంది నీకు. కళ్ళు తెరిస్తే భగవంతుడు కనపడతాడు. నువ్వు భగవంతుని చూడటానికే కదా గుడికి వచ్చింది. మరి కళ్ళు మూసుకుంటావు ఎందుకు? కళ్ళు మూసుకుని భగవంతుని చూడగలిగే స్థాయికి నీ మనసు నిలకడగొట్టి ఇంట్లోనే కూర్చోవచ్చు. ఎక్కడ కూర్చున్నా ఒకటేగా. ఆ స్థాయి లేదు కదా. సంసారం తాండవం చేస్తుంది నీలో. అందుకనే ఆలయానికి రావాలి తప్పనిసరిగా. ఆలయానికి వచ్చి గంట కొట్టి కళ్ళు తెరిచి భగవంతుణ్ణి చూడాలి. చూస్తూ ఉంటే ఆ సుందరేశ్వరుడి యొక్క అలంకారాన్ని ఏ విధంగా చేశారు అర్చకుల వారు, మనస్సు అక్కడ భగవంతుడి మీద లగ్నం అవుతుంది. కళ్ళు మూసుకుంటే నువ్వు చేయవలసినవి చేసినవి రెండింటి మధ్య మనస్సు వేగంగా సంచరిస్తూ ఉంటుంది. గతంలో చేసిన పొరపాట్లు, అయ్యో అలా చేయకుండా ఉండాల్సిన, అందుకే ఇంత నష్టము, శోకము, దుఃఖములా ఇవన్నీ వస్తుంటాయి. లేదా ఇప్పుడు చేయవలసిన పనులు ఎలా చేయాలి, ఏంటి, ఎవరు సహకరిస్తారు నాకు. ఒక్క సెకండులో 1000 వంతు లోపల విశ్వమంతా చుట్టొస్తుంది మనస్సు. దాని వేగం అది. అందుకని దాన్ని ఆపడం సాధ్యం కాదు ఎవరికి కూడా. దాన్ని ఆపటం కోసమే సనాతన ధర్మం, హిందూ ధర్మంలో విగ్రహారాధన, ఆగమ శాస్త్రాలు బయలుదేరినాయి. నిజానికి వేదంలో విగ్రహారాధన అంటే ఉండదు. మనస్సు నిలబట్టలేదు కదా, ఎవరి వల్ల సాధ్యం కాదు దాన్ని ఆపటం. కన్ను మూసి కన్ను తెరిచే లోపల యావత్తు ఈ భూగోళాన్ని 3 సార్లు చుట్టూ వస్తుంది, 21 సార్లు చుట్టూ వస్తుంది. అంత వేగం దానికి, మనస్సుకి అన్ని విషయాల మీదకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండగానే ఒక్క క్షణంలో కన్ను పోయిగానే అమెరికాలో మన అబ్బాయి కొడవలో వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెంటనే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇండియాకి వచ్చేస్తుంది. కన్ను తెరిచే లోపలే, మూసే లోపల అంతే. అంత వేగం ఉంటుంది దానికి.
దాన్ని నిలకడగా ఉంచటం మనిషికి సాధ్యం కాదు కదా, సాధనా సంపత్తి ఏం లేకుండా. అందువల్ల విగ్రహారాధన చెప్పబడింది. ఎదురుగుండా ఒక మూర్తి ఉంటే దృష్టి దాని మీద కేంద్రీకరిస్తే కనీసం మనస్సు అక్కడ లగ్నం అవుతుంది అనేటువంటిది. ఎప్పుడైతే ఎదురుగుండా ఒక వస్తువో మూర్తో ఏదన్నా ఒకటి ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చిందో అప్పుడు దాన్ని ఆగమ శాస్త్రాలు వచ్చినాయి, దాన్ని నియమబద్ధం చేయటం కోసం. ఈ ఆగమ శాస్త్రాలు మనకి శైవాగమాలు 28 ఆగమాలు ఉంటాయి. శైవాగమాలు, శివాలయాలన్నీ కూడా శైవాగమ విధానంగా నడపబడతాయి. వైష్ణవాలయాల్ని కూడా వైష్ణవాగమాలు, అందులో వైఖానసము పాంచరాత్రము అంటూ 2 రకాలు ఉంటుంది వాళ్ళకి. తిరుపతిలో జరుగుతున్న అర్చన కైంకర్యము అవన్నీ కూడా వైఖానసాగమం ప్రకారం ఉంటుంది. ఆలయం యొక్క గోపురము, శిఖరము, ధ్వజము, వారి వాహనము, వారి అలంకారాలు, వారి సమయానికి ఏ సమయానికి ఏ కైంకర్యాలు, ఏ అలంకారాలు, ఏ తిథివార నక్షత్రాల నాడు ఎలా పూజించాలి, ఏ మంత్రము, వస్తువులు ఏంటి, సంభారాలు ఏమిటి, ఆ విశేషం ఏమిటి, ఏం హోమం చేయాలి, అన్ని ఆగమమే చెప్తుంది. వైష్ణవులకి ఈ 2 ప్రాశస్త్యము, వైఖానసము పాంచరాత్రము. వైఖానసం వేదగతమైందే, వేదమంత్రాలతోనే ఉంటుంది వైఖానసం. పాంచరాత్రం కాదు. పాంచరాత్రం కాశ్మీర్ నుంచి మనకి మైగ్రేట్ అయింది ఇక్కడికి. 2,500 సంవత్సరాల క్రితం కాశ్మీర్ నుంచి వయా తమిళనాడు ఇక్కడ మనకి ఆంధ్ర చేరింది ఇక్కడికి. ఇక్కడ జియ్యంగారులు అయ్యంగారులు అంటూ మనకి ఇక్కడ ఎక్కువ పరిచయం. తమిళనాడు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు తమిళులు బాగానే పట్టుకున్నారు దాన్ని. అందుకనే పాంచరాత్రంలో మంత్రాలన్నీ తమిళంలో ఉంటాయి, అరవల్లో. తిరుప్పావే పాసురాలు చెప్తుంటారు 30 రోజులు కూడా. కొలిచేది గౌరీ అమ్మవారినే. సో ఆగమ శాస్త్ర విధానంగా ఉంటుంది అర్చన. విగ్రహం యొక్క కొలతలు ఎంత ఉండాలి, గర్భగుడి కొలతలు ఏమిటి, గర్భగుడిలో విగ్రహం ఎక్కడ ఉండాలి, విగ్రహం ఎత్తును బట్టి గర్భగుడి నిర్ణయం జరుగుతుంది. గోపురం ఎంత ఎత్తు ఉండాలి, విగ్రహానికి వారి వాహనానికి ఉండే డిస్టెన్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ కొలతలన్నీ ఆగమ శాస్త్రాలు చెప్తాయి మనకి. శాక్తేయ ఆగమాలు 108 ఆగమాలు. అమ్మవారి ఆలయాల నిర్మాణము, అమ్మవారి యొక్క అలంకారము, పూజలు, నైవేద్యాలు, ఏదైనా ఆగమ శాస్త్రం అనేది అక్కడ బయలుదేరింది మనకి. వేదంలోంచి ఒక భాగాన్ని తీసుకుని దాన్ని డెవలప్ చేస్తూ నియమాలన్నీ విధించారు. ఈ ఆలయ నిర్మాణం ఇలా ఉండాలి, ఆలయంలో మూర్తి ఇలా ఉండాలి, ఆ మూర్తిని పూజించే విధానం తిథివార నక్షత్రాలకి అటాచ్ చేస్తూ అనుసంధానం చేస్తూ ఏ పూజలు చేయాలి, ఆ పూజా విధానం ఏమిటి, ఆ మంత్ర విధానం ఏమిటి, ఆ స్వరం ఏమిటి, యజుర్వేదం నుంచి తీసుకున్న మంత్రాల్ని ఇక్కడ అనుసంధానం చేస్తూ అవి నేర్చుకోవాల్సినటువంటి అర్చకులకు ఉండవలసినటువంటి విధానాలు ఏమిటి, అర్చకులు ఆగమ శాస్త్రం నేర్చుకుంటేనే అది అలంకారం అంతా చక్కగా కుదురుతుంది, పూజ అలంకారము. ఇలా మానవుడి దృష్టి కేంద్రీకరించాలి. మనకి చాలా మంది హేళన చేస్తుంటారు ఇతర మతాల వాళ్ళు. మీకు చాలా మంది దేవతలున్నారు, కోట్ల కొద్దీ, మాకు ఏకదేవోపాసన, మాకు ఒక్కడే దేవుడు, మీకు చాలా దేవుళ్ళు ఉన్నారు, మీకు చాలా పండుగలు ఉన్నట్టు. నీకు ఏం తెలుసు ఆయన, మనస్సు యొక్క లగ్నం చేయడానికి విధానాలు ఇవన్నీ కూడా. మాకు ఉండేది అదే దేవుడే, ఒకడే దేవుడే, పరమాత్మ ఒక్కడే, నిరాకార స్వరూపుడు. నిరాకారం మీద మనస్సు లగ్నం అవడం కష్టం. మనస్సు కూడా నిరాకారమే. ఎప్పుడు దాన్ని కట్టడి చేస్తావు అప్పుడు పరమాత్మ లగ్నమవుతుంది. కట్టడి చేయలేకపోతున్నాం కదా. నిరాకార పరబ్రహ్మనే ఆరాధిస్తున్నాం మనం. పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి? సాకారము నిరాకారము రెండు వాడే. నిరాకారమైనటువంటి ఆ పరమాత్మ తనలోంచి ప్రకృతిని సృజించి ప్రకృతిలోకి తాను లీనమై ఉన్నాడు. తానే ప్రకృతి. కనపడే దృశ్యము వాడే, కనపడకుండా ఆ దృశ్యాన్ని చలితం చేస్తున్నది వాడే. అందువల్ల అదృశ్యమైనటువంటి ఆ పరమాత్మ మీద మనస్సు లగ్నం కాబట్టి దృశ్యమానటువంటి వస్తువుల్ని దాని మీద మనస్సు లగ్నం చేస్తున్నాం మనం. అది విగ్రహారాధనకి ఆధారం. విగ్రహం అంటే కేవలం ఆలయంలో మూర్తి ఒకటే కాదు, చెట్టు పుట్ట అన్ని కూడా మనకి ఇవే.
దృశ్యమందు పరమాత్మని దర్శించటము. కనపడుతున్న కంటికి కనిపించే అన్ని దృశ్యాల్లోనూ భగవంతుడు చూసేటువంటి విధానం మనది. ఉన్నాడు వాడు. నదీ స్నానం చేస్తున్నప్పుడు కూడా నదిని దేవతగానే ఆరాధిస్తాం మనం. ఇలా విగ్రహారాధనకి ఒక ప్రయోజనాన్ని సూచిస్తూ దానికి మళ్ళీ మంత్రశాస్త్రాన్ని చక్కగా ఏర్పాటు చేసి, సరే మన ఆలయాల గురించి చెప్దాం. శైవాగమాలు. శివాలయానికి వచ్చినప్పుడు విధి విధానాలు ఏమిటి? శివుడు, నందీశ్వరుడు, ధ్వజస్తంభము కలిపే ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు శివుడికి అభిముఖంగా నమస్కారం చేసి, పార్శ్వదేవతలుంటే వారికి నమస్కారం చేసి, సోమసూత్రం వద్దకు వచ్చి అక్కడ చండికేశ్వరుడికి నమస్కారం చేసి మళ్ళీ వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి మళ్ళీ ధ్వజం దాకా వెళ్ళి శివుడికి నమస్కారం చేసి, సోమసూత్రం దగ్గరికి వచ్చి చండికేశ్వరుడికి మళ్ళీ నమస్కారం చేసి మళ్ళీ వెనక్కి రావాలి. ఆ సోమసూత్రాన్ని దాటకూడదు. శివుడి అభిషేక జలాలు వెళ్లే మార్గాన్ని సోమసూత్రం అంటాం. అక్కడ దాన్ని అట్నుంచి ఇటు దాటకూడదు. అలా దాటితే మీరు చేసుకున్న పుణ్య సంపద అంతా కూడా నశిస్తుంది. దానము, ధర్మము, పూజ ఏం చేశారో మీరు పుణ్యాలు అన్నీ కూడా నశించిపోతాయి. దాన్ని దాటకూడదు. శివప్రసాదాలు, శివ నిర్మాల్యాన్ని దాటకూడదు. మిగతా దేవాలయాలకి నియమం ఉండదు, ఓన్లీ శివాలయం. అందుకని శివుడికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూడండి, మన ఆలయంలో చండికేశ్వరుని ఇటువైపు పెట్టి అడ్డం పెట్టాం. ఎవరు దాటడానికి అవకాశం లేదు. ఎంత చెప్పినా వినరు, దాటేస్తూ ఉంటారు. అందుకని అవకాశాన్ని మూసేసాం మనం. కొన్ని ప్రాంతాల్లో గొలుసులు వేసి అడ్డం కట్టేస్తారు వాళ్ళు దేవాలయ నిర్మాణం అప్పుడు. మిగతా దేవతలకి అందరికీ కూడా సప్రదక్షిణాలు, శివుడికి మాత్రం అప్రదక్షిణం. పూర్తి ప్రదక్షిణాలు చేయకూడదు. తీర్థం తీసుకునేటప్పుడు ఈ చూపుడు వేలుని వంచి బొటన వేలుతో దాన్ని గట్టిగా బిగించి పట్టి 3 వేళ్ళు కూడా కొంచెం ఇట్లా వంచితే గోశృంగం, ఒక శనగ గింజ మునిగేంత స్థలం ఏర్పడుతుంది అక్కడ. కొంగు కానీ ఒక కర్చీఫ్ కానీ ఎడవ చేత్తో పట్టుకుని దాని మీద ఈ చేయి పట్టుకుని తీర్థం 3 సార్లు విడివిడిగా తీసుకోవాలి, ఒకేసారి కాదు. లేదా ఒకసారి ఇస్తే ఒకేసారి తీసుకోండి. అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ఎక్కువ రష్ ఉంటే మా దెబ్బ వేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఒక్క చుక్క కూడా కింద పడకూడదు కాబట్టి కింద ఒక వస్త్రాన్ని ఉంచితే దాంట్లోకి ఇంకిపోతున్న పొరపాటున పడ్డా కూడా ఒకంత వంగి తీసుకోవాలి తీర్థం. ఎప్పుడు కూడా స్ట్రైట్గా నిలబడితే అని తీసుకోకూడదు. అవిధేయత అది. నువ్వు తీసుకుంటున్న పరమాత్మ యొక్క ప్రసాదం అది. ఒకంత వంగి వినయంగా తీసుకోవాలి తీర్థం. ఆ తీర్థం తీసుకున్నప్పుడు పెదవులు కానించి తల కొంచెం పైకెత్తాలి, జుర్రుకోకూడదు. తల కొంచెం పైకెత్తి ఇట్లా పెదవులు కానిస్తే లోపలికి జారిపోతుంది తీర్థం. అంతే తప్ప పీల్చకూడదు, జుర్రుకోకూడదు. పిశాచాలు రక్తం తాగుతాయి, జుర్రుకుంటాయి, చాలా ఎంజాయ్ చేస్తాయి అవి. ఆ మాదిరి ఉంటుంది అది. ప్రసాదం తీసుకుని కూర్చునే తినాలి, నిలబడి నడుస్తూ తినకూడదు. నిలబడి నడుస్తూ తినేవి పశువులు, దున్నపోతులు. బఫేల్లో అంటారు దాన్ని. బఫే అదే నిలబడి తినేది. నిలబడి నడుస్తూ తింటాడు దున్నపోతులు. అవి తింటూనే ఉంటాయి, వెనకాల వేస్తూ ఉంటే పోస్తూ ఉంటే తింటూనే ఉంటాయి. అందుకని అది బఫే అయింది. అది బఫేల్లో, లో అంటే మెల్లిగా. దేవుడి ప్రసాదంలో ఆయన కూర్చునే తినాలి, నిలబడకూడదు. ఇంట్లో భోజనం కూడా కూర్చునే తినాలి, నిలబడి తినకూడదు. కాళ్ళు బిగిసిపోయి చేతగాని వాళ్ళు మాత్రమే నిలబడి తింటారు, వాళ్ళకి చేత కూర్చోలేదు కాబట్టి. ఆలయానికి వచ్చినప్పుడు నీ ప్రార్థన, నీ నమస్కారం, అర్చనలు అయిపోయిన తర్వాత ఒక 5-10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయాలి. ఏ దేవతను దర్శించుకున్నావో ఆ దేవత యొక్క నామంతో ధ్యానం చేయాలి.
గబా గబా తిరిగావా, గంట కొట్టావా, వెళ్ళిపోయావా, ప్రశంసలో వెళ్ళిపోయావు, అంత వేగం పనికిరాదు. ఇక్కడ నిదానంగా ఉండాలి. మనస్సుకి నిలకడనిచ్చే స్థానం ఇది. బయట మనస్సు విపరీతమైన వేగంతో ఉంటుంది, అన్ని విషయాలు మీకు విస్తరిస్తుంది. ఇక్కడ అలా కాదు, మనస్సుని మెల్లిగా నిదానింపజేస్తుంది ఈ స్థానం, ఆలయం అనేది. మన భావాలన్నీ ఈశ్వరుడికి లయం అయిపోతాయి కాబట్టి ఆలయం అంటాం దీన్ని మనం. మూర్తిని చూస్తూ ఉండాలి. నీ ఎదురుగుండా ఉంటే లింగమూర్తి ఏదైతే ఉందో, లింగం అంటే చిహ్నము. విశ్వంలోని సమస్త విషయాదులకి చిహ్నము లింగం అంటే, గుర్తు. అన్ని విషయాలు అందులో ఉంటాయి కానీ అది పొట్టి పొత్తవాలే కనపడుతుంది. అది దాని కింద ఉండేటువంటి ప్రాణవట్టం ఏదైతే ఉందో అది విష్ణుమూర్తి. కింద ఉండేటువంటి ఆధారం ఏదైతే ఉందో పీఠం అది బ్రహ్మ. పైన ఉండే పుత్రమే శివుడు. త్రిమూర్తులు. అది ఒక్క చెంబు నీళ్లు పోస్తే ముమ్మూర్తుల్ని పూజించినట్టే. ఈ త్రిమూర్తులు సృష్టి, రక్షణ, లయము అనేటువంటి 3 కార్యాలు చేస్తున్నారు. వారిని పూజించడం ద్వారా యావత్తు విశ్వాన్ని సృష్టి పూజించినట్టు అర్థం. దానికి యావత్తు విశ్వంలో ఉండే సమస్త నిర్జీవ జీవజాలన్నింటినీ కూడా నువ్వు అర్చిస్తున్నావని అర్థం. శివుడికి అభిషేకం సర్వశ్రేష్టం. అభిషేక ప్రియుడు శివుడు. అనేక రకాల ద్రవ్యాలు, భూమి మీద ఉండే అన్ని పదార్థాలతో శివార్చన ఉన్నది. పంచామృతాలు, పాలు, పళ్ళ రసాలు, ధాన్యాలు, అన్ని ధాన్యాలతో కూడా శివుడికి అర్చన ఉంటుంది. శివారాధన సర్వశ్రేష్టమైనది. తానే బ్రహ్మరూపంలో విశ్వాన్ని సృజిస్తున్నాడు, తానే విష్ణు రూపంలో విశ్వాన్ని పోషిస్తున్నాడు, తానే రుద్ర రూపంలో తనలోకి లయం చేసుకుంటున్నాడు, తానే తిరోధానం చేస్తున్నాడు మహేశ్వర రూపంలో, సదాశివ రూపంలో అనుగ్రహిస్తున్నాడు. పంచకృత్యాలు శివుడు ఆయా రూపాలు దానే ధరించి చేస్తున్నాడు. ఒక్కడే శివయేవ కేవలం శివుడు మాత్రమే ఇవన్నీ చేస్తున్నది. సృష్టి చేస్తున్నప్పుడు ఆయన పేరు బ్రహ్మ, అందరినీ పోషిస్తున్నప్పుడు ఆయన పేరు విష్ణువు, లయం చేసుకునేటప్పుడు రుద్రుడు. ఆయన చేస్తున్న పనిని బట్టి పేర్లు మారే తప్ప దేవత ఒక్కడే, దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఇంతమంది కాదు. అవతల మతాల వాళ్ళకి అర్థం కాని విషయం ఇది. సూక్ష్మ జ్ఞానం ఉంటే తప్ప తెలియదు. ఒక్కడే పరమాత్మ, నిరాకార పరబ్రహ్మము విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు. విశ్వంలో ప్రతి అణువులో వాడున్నాడు. కాబట్టి ఏది చూసినా కూడా మనం పరమాత్మగా భావిస్తున్నాం. ఆవుని పూజిస్తాము, ఎద్దుని పూజిస్తాము, పందిని పూజిస్తాము, కుక్కని పూజిస్తాము, కోడిని పూజిస్తాం, బల్లిని పూజిస్తాం. అవతల వాడికి నవ్వు వస్తుంది మనం చేసే పనులన్నీ కూడా. కానీ నీకేం అర్థమైంది కనుక పరమాత్మ లేని చోటు అంటే ఏముంది? ఎక్కడ లేదు, ఏం లేవు. సర్వత్రా విస్తరించి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. విశ్వం ఆయన అధీనంలో ఉంది. విశ్వాంతర్గత జీవరాశులందరూ కూడా వారి అధీనంలో ఉన్నాయి. సమస్తమునకు సాక్షిగా ఉన్నాడు. నీ రక్షణ పోషణ బాధ్యతలన్నీ తాను నిర్వర్తిస్తూనే నువ్వు చేస్తున్న సమస్త కర్మలకి సాక్షిగా ఉన్నాడు వాడు. నువ్వు బయట చేస్తున్న కర్మలకి సాక్షిగా ఉన్నాడు, లోపల ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు కూడా వాడు సాక్షిగానే ఉన్నాడు. తప్పించుకోలేవు వాడి నుంచి. అందువల్లే కర్మ విభజన జరిగింది. ఏది సత్కర్మ, ఏది దుష్కర్మ. చాలా సున్నితమైన అంశం అది కర్మ. ఒకటి దృష్టిలో ఒకటి సత్కర్మే అనుకున్నాడు, కానీ ఇంకో దృష్టిలో దుష్కర్మ అది. ఎవడు నిర్ణయించలేడు ఏది కర్మ, ఏది సత్కర్మ, దుష్కర్మ ఎవరు నిర్ణయించలేడు. ఆ సమయానికి కాలానుగుణంగా మారుతూనే ఉంటాయి, ప్రాంతానుగుణంగా అవన్నీ కూడా.
అక్కడ ఆగమ శాస్త్రాలు ధర్మశాస్త్రాలు అక్కడ నిలబడతాయి. నాయన ఇది చెయ్యాలి, ఈ సమయానికి ఇది చెయ్యాలి. బాగా ఆకలి వేసిన ఒక కప్ప ఆహారాన్వేషణ కోసం బయటకు వచ్చింది. ఏ ఈగలో పురుగులో దొరుకుతాయి కదా అనుకొని. అదే సమయానికి అంతకన్నా ఎక్కువ ఆకలి వేసినటువంటి ఒక పాము, అది కూడా ఆహారాన్వేషణ కోసం బయటకు వచ్చింది. రెండు ఎదురుపడ్డాయి. ఆ సమయంలో నువ్వు అక్కడ ఉన్నావు అనుకుందాం. నిన్ను చూసి ఆ కప్ప నన్ను రక్షించు అన్నట్టుగా నిన్ను చూస్తున్నది. ఆ చూపుల భావం నీకు అర్థమైంది. అయ్యో ఇది మింగేస్తుంది ఈ కప్పని. దాని భావం ఏముంది కప్ప చూపుల్లో? నువ్వు మనిషివి, సమస్త జ్ఞానం ఉన్నది నీకు, ఆపదలో ఉన్న జీవిని రక్షించడం నీ కర్తవ్యం కదా, నన్ను కాపాడటమే నీ ధర్మం అని చెప్తోంది ఆ కప్ప. సరే, మనిషికి అర్థమైంది, కాపాడదాం అనుకున్నాడు. అప్పుడు పాము అతని వైపు చూసి, భగవంతుడు నాకు విధించిన ఆహారమే నేను తింటున్నాను, భగవంతుడు నాకు విధించిన ఆహారమే తింటున్నాను, ఇప్పుడు ఈ ఆహారం తినకపోతే నా ప్రాణం పోతుంది, నా ప్రాణరక్షణ కూడా నీ మనిషివి కదా, నీకు తెలుసు కదా, నీకు విధించిన ఆహారాన్ని తింటలేదు, భగవంతుడు నాకు ఈ ఆహారాలను చెప్పాడు కాబట్టి ఆహారాల మీద నేను కంట్రోల్ చేసుకుంటాను, కాబట్టి నా రక్షణ కూడా నీ బాధ్యత అయినట్టుగా ఆ పాము చూస్తోంది. ఏం చేస్తావు నువ్వు? ఏది ధర్మం ఎవరు డిసైడ్ చేస్తాడు ఇక్కడ? ధర్మాధర్మ విచక్షణ ఇంత సున్నితంగా ఉంటుంది. దిగితే కదా లోతు తెలిసేది. సమస్త జీవరాశి యందు, సమస్త సృష్టి యందు వ్యాప్తి చెందినటువంటి పరమాత్మని దర్శించే విధానం సనాతన ధర్మం. ఎన్ని లక్షల జన్మల్లో పుణ్యం చేసుకున్నావో నువ్వు హిందువు కాబట్టి భారతదేశంలో, పాపాలు చేయలేదు, పుణ్యాలే చేశావు. ఎన్నో పుణ్యాలు చేస్తేనే మానవ జన్మ వస్తుంది. అది కూడా భారతదేశంలో పుట్టామంటే అనంతమైన పుణ్యం. కానీ ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలు తెలుసుకొని నీ ప్రవర్తనని అదుపు చేసుకోవాలి. అప్పుడే తదుపరి జన్మలు ఇంకా ఉత్తమంగా ఉంటాయి. మానసిక స్థితిని గురించి వర్ణించబడుతోంది. మనస్తే పాదాబ్జే నివసతు, పరమాత్మ నీ పాదాబ్జముల యందు నా మనస్సు నిలుచుగాక. అది నా వశంలో ఉంటే కదా నేను తీసుకొచ్చి పెట్టేది. నీ పాదాన్ని చూస్తూ నమస్కారం చేస్తున్నాను, కళ్ళు మూసుకోగానే వెళ్ళిపోతుంది అది. మళ్ళీ బలవంతంగా బట్టి తీసుకొస్తున్నాను, ఎవరో గంట కొడుతున్నారు, టక్ మనకి చూసేసరికి పక్కన ఇంకెవరో ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, అబ్బా ఎంత బాగున్నారు వీళ్ళు పెట్టుకున్న డ్రెస్ ఎంత బాగుంది, వీళ్ళు ధరించిన ఆభరణాలు ఎంత బాగున్నాయో. ఒక్క క్షణం లోపలే ఎన్ని రకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయో. దాన్ని అదుపు చేయడం నాకు సాధ్యం కావట్లేదు. పరమాత్మ నాకు కొంచెం సహకరించి నా మనస్సుని నీ పాదాల యందు నువ్వే ఉంచుకోవయా అంటూ మనస్తే పాదాబ్జే నివసతు. ఆలయానికి రోజు రావాలి, నిత్యము ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసుకుని నీ సమయానుకూలంగా నీ స్థాయికి తగ్గ ఏదో ఒక పూజా విధానం అలవాటు చేసుకోవాలి. అన్ని పూజలంతా ఒకటే, గొప్పగా గంట మంత్రాలు చేస్తే గొప్పని కాదు. ఏదైనా ఒక స్తోత్రమో శ్లోకమో వచనమో ఏదో ఒకటి పరమాత్మను ఉద్దేశిస్తూ నీ మనస్సు అక్కడ లగ్నమయ్యేందుకు ఆధారమై ఉంటుంది ఆ మంత్రం. దీపారాధన చేసి ఒక 10 నిమిషాలు ఇంట్లో నిత్య పూజ అలవాటు చేసుకోవాలి. మేము ఇంట్లో చేసుకుంటామంటే దేవాలయం రావంటే అది కరెక్ట్ కాదు. దేవాలయం రావాలి, రోజు దేవాలయానికి వెళ్ళాలి. అందుబాటులో ఉన్న దగ్గర ఉన్న దేవాలయం ఏదో ఒకటి. ఇంట్లో చేసుకున్నాక చాలే అనుకోవద్దు. ఇంట్లో అంట్లు ముట్లు పురుళ్ళు శోకాలు ఏడుపులు పోట్లాట్లు ఇవన్నీ ఉంటాయి. ఆ భావతరంగాలు ఇంట్లో సంచారం చేస్తుంటాయి, వదలవు. నువ్వు కాసేపు ధ్యానాన్ని కూర్చోగానే అవన్నీ వచ్చేస్తాయి నీ మెదడులో. కారణం అవి అక్కడే ఉన్నాయి కాబట్టి అందులోనే కూర్చున్నావు. నీళ్లలో మునిగితే ఏమైనా తడిసిపోతున్నావో అదృశ్యమానమైనటువంటి ఆ భావజాలను నువ్వు కూర్చున్నావు కాబట్టి ఆ భావం అంతా నీలో ప్రవేశిస్తోంది.
ఒక సన్యాసి సమ్యక్ న్యాసము సమస్త పదార్థముల యందు ఆసక్తిని నశించి వేశాడు కాబట్టి సన్యాసి అతనికి పేరు. నిర్జన ప్రదేశంలో కూర్చున్నప్పుడు అతని మనస్సు ఒక మాదిరిగా ఉంటుంది. అతని ఇంటికి తీసుకొచ్చి మనం కూర్చోబెట్టి పీట వేసి పూజ చేసి ధ్యానం చేసుకోండి, మా ఇంట్లో కాసేపు జపం చేయంటే అతని మనసు ఇంకో మాదిరిగా ఉంటుంది. మన ఇంట్లో ఉండే వ్యవహారాలని అతనిలోకి చొరబడిపోతాయి. స్థల ప్రధానం. ఏ స్థలంలో కూర్చున్నావో ఆ స్థలంలో ఉండే భావాలు కూడా నీలోకి ప్రవేశిస్తాయని నా కంటికి కనిపించవు ఇవన్నీ కూడా. కురుక్షేత్రం వెళ్ళండి, ఇంట్లో ఫ్యామిలీతో పాటు వెళ్ళండి కురుక్షేత్రం. కురుక్షేత్రకి వెళ్ళగానే కాసేపట్లోనే మనసు కలవలబడి ఎవరితో గొడవ పడతాం, మనమే కొట్టుకుంటాం. మొగుడు పిల్లలు అన్నదమ్ములు గొడవ పడతారు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ గొడవ స్థానం అంట. కౌరవులు పాండవులు కొట్టుకుని చచ్చిపోయిన స్థలం. ఎవరు వెళ్ళినా కూడా మనస్సు విపరీతమైన ఉద్రేగానికి గురవుతుంది కురుక్షేత్రంలో. వెళ్ళి చూడండి. అదే తిరుపతి వెళ్ళండి, ఎంత రష్ ఉంటుందో అయినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? 24 గంటలు గోవిందనామం వినపడుతూనే ఉంటుంది. ఆ శబ్ద తరంగాలు అక్కడ వ్యాప్తి చెంది ఉంటాయి. అందులోకి నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఆ తరంగాలని నీళ్ళు ప్రవేశిస్తాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్లేస్ అది, ఆ స్థలం యొక్క ప్రాశస్త్యం అది. ఎక్కడ ఉన్నావో అక్కడి పరిస్థితులు కూడా నీతో సంబంధం కలిగి ఉంటాయి. అందుకనే ఇంట్లో పూజ చేసినా కూడా గుడికి రావాలి. గుళ్ళో ఆలయంలో అంట్లు ముట్లు పురుళ్ళు ఏముండవు. కొట్టుకోటాలు అరుపులు కేకలు ఇవన్నీ ఏముండవు. నిత్యము స్వరయుక్తమైనటువంటి మంత్ర తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వ్యాప్తి చెంది ఉంటాయి. ఒక 10 నిమిషాలు కూర్చొని ఇక్కడ జపం చేయటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు నిలకడగా ప్రశాంతంగా ఉన్నవాడే ప్రతి పని చక్కగా చేయగలుగుతాడు. దోషరహితమైనటువంటి కర్మలు ఉంటాయి వాడివి. వాడు చేసే పని కమాండింగ్ గా ఉంటుంది. కారణం వాడు మనస్సు నిలకడగా ఉంది. మనస్సు నిలకడగా లేకపోతే కంగారు, కోపము, ఆవేశము, చిరాకు ఈ గుణాలన్నీ వాడిని పట్టి పీడిస్తూ వాడు చెయ్యవలసిన పని సరిగ్గా చెయ్యలేక పక్కవాడి పని కూడా పాడు చేస్తాడు వాడు. మనస్సే కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం. విషయములందు చిక్కుకున్నటువంటి మనస్సు నిన్ను నిలకడగా ఉండనించదు. అశాంతి ఏది కుదురుగా చేయనించదు నిన్ను. ఆ మనస్సు నిలకడగా ఉంచేందుకు దోహదపడేటువంటి స్థానాలు దేవాలయాలు. అందుకనే దేవాలయం తప్పనిసరిగా రోజు 1-2 సార్లు పొద్దున సాయంత్రం దర్శనం చేసుకోవటం వల్ల కొంచెం కంట్రోల్ వస్తుంది మనకి. మన మనస్సు మీద మనకే కంట్రోల్ వస్తుంది. లేదు నిజంగానికి అది. మనస్తే పాదాబ్జే నివసతు. పరమాత్మ నా మనస్సు నీ పాదాల యందు ఉండుగాక. ఆలయానికి రావాలి, రోజు కూడా ప్రతి అందుబాటులో ఉన్న ఆలయానికి వెళ్ళాలి. ధర్మరక్షణ అది. మనం ధర్మాన్ని రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది. అందరం ఆలయాలకు వెళ్తుంటే ఆలయాలు కలకలగా ఉంటాయి. నువ్వు ఆలయాన్ని రక్షించాలి, ఆలయం నిన్ను రక్షిస్తుంది. ఆలయ నిర్మాణం అనేటువంటిది హిందూ ధర్మంలో సర్వశ్రేష్టమైనది, ఉత్కృష్టమైనది, సర్వోన్నతమైనది. మిగతా కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు ఏవి కూడా దీంతో సాటిరావు.